వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏమైందిరా? ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. సో మాధురి గారు ఏంటది అంత చీకట్లో ఉన్నారేంటి? ఏమైంది? వచ్చింది. తన ఇంటికి కరెంట్ కనెక్షన్ తొలగించడంపై దువ్వాడ అధికారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాత్రి మా ఇంట్లో కరెంట్ లేదు. 56,692 బిల్లు బకాయి ఉంది. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. వచ్చినప్పటి నుంచి పవర్ కట్ చేశారు. పవర్ కొట్టుకొని ఇద్దరు కూర్చో జుబ్బక్. హైదరాబాద్లో వ్యాపారం పెట్టించి తన ఇంటికి 3 నెలలుగా విద్యుత్ బిల్లులు చెల్లించకుండా బకాయి పెట్టిన దువ్వాడ పవర్ వాటర్ అన్ని కట్ చేశారు. ఇంట్లో పవర్ లేదు, మార్నింగ్ నుంచి వాటర్ లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం పవన్ విషయంలో తన నోటి దూలను తగ్గించుకోవడం లేదు. 3 పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తి డిప్యూటీ సీఎం గుండొచ్చు, నేను ఎమ్మెల్సీ ఉండకూడదు. ఈయనేంటో ఎప్పుడు నా మీద పడతాడు. అధికారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నా ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా? నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు కదరా నీకు? అప్పుడు తెలియదు కదండి. ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పక్కోడి పెళ్ళాన్ని చెరబెట్టి వాళ్ళ దిక్కుమాలిన రొమాన్స్ చూసి జనాలు నవ్వుకుంటున్న ఎనకొడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. నన్ను వెయిట్ చేయండి అంటున్నారు, కానీ ఇంతవరకు పవర్ కూడా రాలేదు. నా ఇంటికి వచ్చి ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే ఇదిగో కరెంట్ లేంది మీ ఇంట్లో కాదు మీ వంటలో. శ్రీనివాస్ గారు హెల్ప్ ఏం తీసుకోలేదా? ఏం చేస్తాను? ఇలా ఒకదాన్ని ఫైట్ చేసి ఒకదానే ఉన్నాను ఇంట్లో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. కనెక్షన్ తొలగించినందుకు చిందులు తొక్కారు. ఏదో తెలుగుదేశం వాడు అయి ఉండొచ్చి ఇక్కడ నా ఇంటి మీదకి వచ్చావు. ఎంత ధైర్యం నీకు? నీ ఉద్యోగానికి నరకం చూపెడతాను. వీడికి నరకానికి అన్యాయం చూపించండి రా. బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డాడు. నుంచి టక్కల్లో ఉద్యోగం నువ్వు ఎలా చేస్తావు నీకు చూస్తాను. నీకు తన్నయ్యాలా ఏంట్రా రెచ్చిపోతున్నావు? త్వరలో దువ్వాడకు కూడా వల్లభనేని వంశీ, పోసాని, బోరుగడ్డల్లా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందని సమాచారం. అరే సాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా?